అని అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి, ప్రస్తుతం మన భరత వంశానికి వారసులు లేరు. రాజులేక రాజ్యం తల్లడిల్లుతోంది. మా తండ్రిగారు స్వార్థంతో నీకు దక్కవలసిన సింహాసనంపై నా పుత్రులను కూర్చోబెట్టారు. అందువలనే ఈరోజు రాజ్యానికి ఈ దుస్థితి సంభవించింది. నీ ఒక్కడివే ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడవి. ఆలస్యం చెయ్యకుండా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు. వివాహం చేసుకుని వంశాభివృద్ధి గావించు. ఈ రాజ్యానికి వారసులను ప్రసాదించు అని కోరింది. హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి వివాహం చేసుకుని సంతాన సుఖాన్ని అనుభవించమన్న తన తల్లి సత్యవతీదేవితో, అమ్మా, ఏ ప్రతిజ్ఞ కారణంగానైతే ఈ భీష్ముడు ఇంతటి పేరు ప్రఖ్యాతలను కీర్తిని సంపాదించాడో ఆ ప్రతిజ్ఞను తప్పి నేనెలా జీవించగలను? వ్రతభంగం కారణంగా పాపం చుట్టుకొని నాకు ముక్తి అనేదే లభించదు. సమస్త లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు తన తేజస్సును కోల్పోయినా భగభగమండే అగ్నిహోత్రుడు తన వేడిని విడిచి